మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. చిత్తూరు నగరంలోని వివేకానంద స్టాచ్యూ వద్ద నుంచి కోర్టు ఎదురుగా ఉన్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసు వరకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తనిఖీలను నిర్వహించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సిఐ శ్రీహరి రెడ్డికి వారు వినతి పత్రాన్ని సమర్పించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చి నకిలీ మద్యాలని అరికట్టాలా. చిత్తూరు జిల్లా కంబలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వరకు మద్యం తయారు చేసి అమ్ముతున్నారని రాష్ట్రమంతా ఇబ్రహీంపట్నంలో కూడా భారీ మొత్తంలో స్టాక్ పట్టడం జరిగింది. అంటే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకిలీ మద్యం వ్యాపించింది. తద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఈ నకిలీ మద్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి ఎక్కువ తాగి దీన్ని అరికట్టాలని మనకు ఎక్స్ట్రావేషన్ అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ఈరోజు పేపర్లు చూసాం 1 లక్షల నుంచి 9 లక్షల వరకు పర్మిట్ రూమ్లని దాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మనసారా ఖండిస్తున్నాము. దాన్ని అరికట్టాలి. కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ బాట అనేది ప్రారంభమైంది. కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు, ఈ రాష్ట్రం మొత్తం కుటీర పరిశ్రమగా ఏర్పడింది. దీన్ని వెంటనే అరికట్టాలా. అదేవిధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలా. అదేవిధంగా ఈ నకిలీ మద్యం తాగి ఎవరైతే ఆరోగ్యం పాడైపోయిందో, ఎవరైతే చనిపోయారో ఆరోగ్యం పాడైన వాళ్ళకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా నేను మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టమంచి చెరువు నుంచి ఇక్కడున్న ఎక్సైజ్ పోలీస్ వారికి అర్జీ వచ్చాము. మనకందరికీ తెలుసు, ఈ మధ్యలో కల్తీ బంధు తయారు చేసి రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎక్సైజ్ శాఖ మంత్రి గారైనా ఎక్సైజ్ శాఖ పోలీస్ వారు దీన్ని ఎందుకు ఖండించలేదు? గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా కానీ దీనికి ఎందుకు అరికట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే చిత్తూరులోని టీడీపీ మహిళా లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి మహిళల్ని, మా వైఎస్ఆర్సీపీ మహిళల్ని అందరినీ దూషించారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. మా గవర్నమెంట్లో ఉన్న ఒక మహిళా లేడీ తన సొంత లాభాల కోసం వేరే పార్టీకి ఇప్పుడు చేరి మమ్మల్ని దూషించడం సరికాదు అని మేము ఖండిస్తున్నాము. ఇలా జరిగితే మరి మొన్న ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. దీనికెందుకు మీరు మీటింగ్ పెట్టి మాట్లాడలేదు? నారావార సారా గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు మీరు నోరు మెరుపుతున్నారు. మరి ఒక చిన్న అమ్మాయి పైన అత్యాచారం జరిగితే మీరు ఎందుకు మాట్లాడలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము.